హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఆర్ఆర్బీ అయితే విడుదల చేయడం జరిగింది. ఏ పోస్టులను ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తారని అంటే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేట్ కేటగిరీకి చెందినటువంటి 2 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి అప్లికేషన్ చేసుకోగలరు ఫ్రెండ్స్. అప్లికేషన్ కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7/1/2025 నుండి 6/2/2025 వరకు అయితే మనకైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చాలా అరుదైన నోటిఫికేషన్ అని మీకు చెప్పవచ్చు. ఇయర్లీ అయితే ఉండదు. 3 ఇయర్స్కి ఒకసారి 4 ఇయర్స్కి ఒకసారి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు అది కేవలం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. 7th నుండి 6th ఫిబ్రవరి వరకు అయితే చాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఏ పోస్టులు భర్తీ చేస్తారని మనం పోస్టుల విషయానికి వస్తే ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు వచ్చేసి శాలరీ వచ్చేసి 43,600 నుంచి అయితే బేసిక్ పే అయితే ఉండడం. 18 నుంచి 45 మధ్యలో ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. 187 అయితే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ అండ్ ట్రైనింగ్స్ అంటే సూపర్వైజర్ పోస్టులు వచ్చేసి ఈ ఏజ్ అయితే 18 నుంచి 38 మధ్యలో అయితే ఉండాలి. 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంకా ట్రైన్డ్ డిగ్రీ వాళ్ళకి ఎన్ని పోస్టులు అంటే 338. 18 నుంచి 48 మధ్యలో ఏజ్ అయితే ఎవరు కలిగి ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ చీఫ్ లా అసిస్టెంట్ 18 నుంచి 43 మధ్యలో ఏజ్ అయితే ఉండాలి. 54 అయితే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఫిజికల్ ట్రైనింగ్ ఆఫీసర్ అంటే పీటీ పోస్ట్ వచ్చేసి 18 నుంచి 48 మధ్యలో అయితే ఉండాలి. 20 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిగిలిన పోస్టులు గిట్ట స్క్రీన్ బాగా గమనించవచ్చు ఫ్రెండ్స్. శాలరీ ప్లస్ పోస్టులు ఎన్ని ఉన్నాయని చూపించడం అయితే జరుగుతుంది. జూనియర్ హిందీ ట్రాన్స్లేషన్ ఈ పోస్టుకు వచ్చేసి 130 అయితే ఉన్నాయి. 18 నుంచి 36 మధ్యలో ఎవరైతే ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవాలి. ఇంకా స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 18 నుంచి 36 ఏజ్ కలిగిన వారు 49 అయితే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోగలరని నా యొక్క సజెషన్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మళ్ళీ అయితే రాదు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది షార్ట్ నోటీస్ మాత్రమే, ఫుల్ నోటిఫికేషన్ రాదని మీకైతే ఇన్ఫర్మేషన్ చేశాను ఫ్రెండ్స్.